ఫిబ్రవరి 15, 2026 ఆ రోజు క్రికెట్ లో పాకిస్తాన్ పై ఇండియా సాధించిన అద్భుతమైన విజయం ఒకెత్తైతే ప్రపంచవ్యాప్తంగా ఇంకో మహా అద్భుతం జరిగింది. అదే సద్గురు ఈషా ఫౌండేషన్ లో జరిగిన మహాశివరాత్రి వేడుక. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది గ్రామీ అవార్డ్స్, సూపర్ బౌల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ఈవెంట్ల కంటే చాలా పెద్ద రికార్డ్. కానీ ఒక్కసారి ఊహించుకోండి, సనాతన ధర్మం ఇంతలా ప్రపంచవ్యాప్తం అవ్వడం, కోట్లాది మంది మహాదేవుని కీర్తించడం అందరికీ నచ్చుతుందా? నచ్చదు. అందుకే ఈ మహాశివరాత్రి వేడుక ట్రెండింగ్ అవ్వడం మొదలవ్వగానే సద్గురువును లక్ష్యం చేసుకుని ఒక పెద్ద ట్రోల్ ఆర్మీ సమన్వయంతో దాడులు చేయడం మొదలుపెట్టింది. అసలు ఆ దాడులు ఏంటి, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. అటాక్ నంబర్ 1, సాయుధ దళాల సత్కారం. మొదటి దాడి ఆర్మీ కమాండోలను సత్కరించడం పైన. ఆ రోజు ఈషా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న మన రియల్ హీరోలను సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూస్తున్న ఒక వేదికపై మన సైన్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం ఎంత అద్భుతమైన ఆలోచన. కానీ ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళకి ఇది నచ్చలేదు. ఆర్మీని ఒక బాబా పిఆర్ స్టంట్స్ కోసం వాడుకుంటున్నారా అంటూ విమర్శలు మొదలు పెట్టారు. దేశాన్ని రక్షించే వీరులను అంతర్జాతీయ వేదికపై గౌరవిస్తే గర్వపడాల్సింది పోయి ఇలా ఏడవడం ఏంటో వాళ్లకే తెలియాలి. అటాక్ నెంబర్ 2, సిజా మరియు గ్లోబల్ శివ. రెండవ దాడి ఒక ఇంటర్నేషనల్ సింగర్ పైన. 7 సార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న అమెరికన్ సింగర్ సిజా. ఆమె ఈషా మహాశివరాత్రికి వచ్చి అచ్చమైన భారతీయ చీర కట్టుకుని శివశంభో అంటూ భక్తితో పాట పాడింది. సనాతన ధర్మం గ్లోబల్ స్థాయికి వెళ్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? కానీ మన సంస్కృతిని ద్వేషించే వాళ్లకు ప్రపంచమంతా మహాదేవుని ఆలింగనం చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. దీనిపైన విషం చిమ్మారు. అటాక్ నెంబర్ 3, శ్యామ్ మీరా సింగ్ ఫేక్ న్యూస్. ఇక మూడవ దాడి అత్యంత నీచమైంది. జర్నలిస్ట్ శ్యామ్ మీరా సింగ్ తన వికృతి మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. ఈషా ఫౌండేషన్ లో కొందరు మైనర్ ఆడపిల్లలు స్నానం చేస్తున్న వీడియోను ఫౌండేషన్ వాళ్లే షేర్ చేశారంటూ ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశాడు. కానీ అసలు నిజం ఏంటంటే, వేల సంవత్సరాలుగా కుంభమేళాలో, గుళ్లలో మనం పవిత్ర స్నానాలు ఎలా చేస్తామో ఇక్కడ సంస్కృతి గురుకులానికి చెందిన కొందరు మగపిల్లలు దీక్షలో భాగంగా పవిత్ర స్నానం చేస్తున్నారు. కానీ ఆ జర్నలిస్ట్ తన మైండ్ లో ఉన్న వ్యభిచారపు ఆలోచనలతో వాళ్లను ఆడపిల్లలు అని ప్రచారం చేశాడు. తీరా జనాలు అసలు నిజం బయట పెట్టి నిలదీసేసరికి సైలెంట్ గా పోస్ట్ ని డిలీట్ చేసి పారిపోయాడు. ఇక అటాక్ నెంబర్ 4, $10 మిలియన్ అబద్ధం. నాలుగోది ఒక పచ్చి అబద్ధం. 26/11 ముంబై దాడులను RSS చేసిన కుట్ర అంటూ గతంలో పుస్తకాలు ఆవిష్కరించిన దిగ్విజయ్ సింగ్, అలాగే సుప్రీం కోర్టుతోనే చివాట్లు తిన్న లాయర్ ప్రశాంత్ భూషణ్ ఇద్దరూ కలిసి ఒక కొత్త అబద్ధాన్ని సృష్టించారు. అదేంటంటే, అమెరికాలోని టెనెస్సీ కోర్టులో సద్గురు ఒక పరువు నష్టం దావాలో ఓడిపోయారని $10 మిలియన్ కట్టాలని ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏంటంటే, అలాంటి ఫైన్ ఏది కోర్టు విధించలేదు. సద్గురు $1 కూడా ఎవ్వరికీ కట్టలేదు. అమెరికా కోర్టు కొన్ని పాయింట్లను మాత్రమే కొట్టివేసింది తప్ప మిగతా కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేవలం తమ ఎజెండా కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ ని ఎంత అడ్డగోలుగా ప్రచారం చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, రైట్ వింగ్ లో ఉన్న కొందరు అమాయకులు కూడా లెఫ్ట్ వింగ్ వాళ్ళు అల్లిన ఈ ఫేక్ న్యూస్ వలలో పడిపోతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, సనాతన ధర్మం ఈనాటిది కాదు, అది శాశ్వతమైనది. ఎన్నో దండయాత్రలను, ఆక్రమణలను తట్టుకుని నిలబడింది. అలాంటిది ఈ సోషల్ మీడియా, వాట్సాప్ వారియర్స్ చేసే దాడులకు భయపడుతుందా? సనాతనులారా, ఇలాంటి అసత్య ప్రచారాలను చూసి ఆందోళన చెందకండి. ప్రశాంతంగా ఉండి గుండె గర్వంగా ఉప్పొంగేలా శివశంభో అనండి చాలు. ఈ మొత్తం కుట్రల గురించి మీరేమనుకుంటున్నారు? నిజాలను వక్రీకరించి మన సంస్కృతిపై బురద జల్లుతున్న వారిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలంటే వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.